సో మోస్ట్లీ మనకి 39కి ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా వస్తూ ఉంటారు మ్యామ్ అసలు? సో మన రొటీన్ ఇండియన్ సినేరియోలో ఏంటి అంటే ఇప్పుడు చాలామంది న్యాచురల్గా అవుతుందిలే అని వెయిట్ చేసే టెండెన్సీ ఎక్కువ అనమాట. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు టైంలో కూడా కొంతమంది వినేవాళ్ళం స్టోరీస్ లైక్ 10 ఏళ్ల తర్వాత మాకు సంతానం కలిగింది, 13 ఏళ్ల తర్వాత సంతానం కలిగింది, ఇలాంటివి చాలా వింటూ ఉంటాం అనమాట. మేము చిన్నప్పటి నుంచి ఇలాంటివి వినేవాళ్ళం కొన్ని రేర్ కేసెస్లో. సో మన ఇండియన్ పాపులేషన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందిలే అంటే అవుతుందిలే అన్నట్టు అట్లీస్ట్ టిల్ 35 దే విల్ వెయిట్ అనమాట. ఓకే, ఆ తర్వాత యూజువల్గా దే విల్ రష్, అరే ఇంకా అవ్వట్లేదు అన్నట్టు 35 to 40 మధ్యలో మనకు ఆడవాళ్ళ వయసులో ఆ ఏజ్లో వచ్చే కపుల్స్ ఎక్కువగా ఉంటారనమాట. దాంతోపాటు ఏంటంటే కొంతమంది యాంగ్షియస్ కపుల్స్, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 6 months అయింది, మాకు ఫ్యామిలీ నుంచి ప్రెషర్ ఉంది, రిలేటివ్స్ నుంచి ప్రెషర్ ఉంది, పక్క వాళ్ళకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ఇలాంటి ఇష్యూస్ తోటి కూడా ప్రజెంట్ అయ్యే కపుల్స్ చాలామంది ఉంటారనమాట. సో ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు మ్యామ్ దీని ఎఫెక్ట్ చూపిస్తుంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ మీద? సో ఇప్పుడు మన దగ్గరికి ఒక ఇన్ఫర్టైల్ కపుల్ అంటే సంతానలేమితో ఎవరైనా కపుల్ వచ్చారు అన్నట్టంటే వాళ్ళని యాజ్ ఎ కపుల్ మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆడవాళ్ళలో మగవాళ్ళలో సైమిల్టేనియస్ ఎవాల్యుయేషన్ అనేది జరగాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఆడవాళ్ళలో విషయానికి వస్తే మెయిన్గా ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా లాగా మనకు వర్తిస్తుంది అనమాట. ఎందుకు అన్నట్టు మనం ఆలోచిస్తే ఆడవాళ్ళలో 35 అండ్ బియాండ్, 35 years అండ్ బియాండ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో మనకు ఎగ్ రిలేటెడ్ అన్యూప్లాయిడీస్ అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏజ్ పరంగా చూసుకుంటే అది మెయిన్ ఫ్యాక్టర్ లాగా మనం తీసుకోవచ్చు. యాజ్ ద ఏజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీసెస్, ఇప్పుడు వయసు ఆల్మోస్ట్ 35 నుంచి 40కి వచ్చేసరికి ఈ రేట్ ఇంకా ఎక్కువ అవుతూ పోతూ ఉంటుంది అనమాట. సో 40 years అండ్ బియాండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ అన్యూప్లాయిడీ రేట్, ఎగ్ అన్యూప్లాయిడీ రేట్ అంటే ఈ ఎగ్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉండే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 75 to 100% అవుతాయి అన్నమాట. సో మనకు ఆడవాళ్ళలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్, ఐయుఐఏ కావచ్చు, ఐవీఎఫ్ కావచ్చు, ఏదైనా మనము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు వయసు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని మనము ఏజ్ అనేది ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా లాగా కపుల్కి కూడా మనము ఇనిషియల్ ఎవాల్యుయేషన్లో కానీ కన్వే చేయడం అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మరి ఇది మేల్స్ మీద ఎంతవరకు యాక్ట్ చేస్తుంది మ్యామ్? సో మేల్స్లో మనము తీసుకున్నట్టయితే 40 years లోపు వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదండి. అండ్ బియాండ్ 40 కూడా మనకు యాజ్ పర్ స్టడీస్ గైడ్ లైన్స్ తీసుకున్నట్టయితే మేజర్ అబ్నార్మాలిటీ ఏమి ఉండదు. బట్ బియాండ్ 40 కొంచెం 40 years కంటే లోపు ఉన్న వాళ్ళకంటే కొంచెం తక్కువ అవుట్కమ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట.